ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గత సంవత్సరం 2024లో జనవరి 22వ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది. మన హిందువులందరి కల నెరవేరిన సంఘటన ఇదే. గత సంవత్సరం జనవరి 22వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు. దివ్య రామ మందిరంలో ఆ బాలరాముడు కొలువు తీరిన శుభతరుణం. కోట్లాది మంది భక్తులు విశ్వసించిన బాలరాముడు భూమి మీదకు దిగివచ్చిన రోజు. గత సంవత్సరం జనవరి 22న మన హిందువులందరూ కూడా అయోధ్య నుండి అక్షింతలు అందుకున్నారు. ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకొని శ్రీరాముణ్ణి పూజించారు. ఎంతో శుభముహూర్తమైనటువంటి జనవరి 22న మధ్యాహ్నం 12 గంటలకు రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షింతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ 5 దీపాలు వెలిగించారు. అయితే గత సంవత్సరం ప్రతి హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించారు. ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని కొలువు తీర్చుకోవాలి. విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి 22వ తేదీ శ్రీరాముని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి. ఇప్పటికీ అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వీడియోలో చెప్పే విధంగా ఇలా చేసి చూడండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మరి అయోధ్య అక్షింతలు లేని వారు ఏం చేయాలి, విష్ణుదేవుణ్ణి ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజించాలని అనుకుంటారో అలాంటి వారు ఈ జనవరి 22వ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన రోజు ఇంట్లో ఖచ్చితంగా ఇలా పూజ చేసుకుంటే శుభం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. ప్రేమించిన వారు దూరం కావడం, అనుకున్న పనులు జరగకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబంలో సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, ఎలాంటి సమస్యలకైనా సరే శ్రీ కాళికామాత ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యకు కొద్ది రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలాగే ప్రేమ సమస్యలకు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. మీకు ఏ సమస్య ఉన్నా సరే పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. తర్వాత పూలతో రాముల వారి పటాన్ని అలంకరించుకొని స్వామి ముందు ఒక దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల ఈరోజు రాముల వారు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. సూర్యాస్తమయంలో గుమ్మం ముందు దీపాలు వెలిగించడం అంటే ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడం అవుతుంది. అలాగే తులసి కోట ఉన్నవారు తులసి కోట ముందు ఒక దీపాన్ని వెలిగించండి. ఇక మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో నిండిపోతుంది. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను తలపైన వేసుకుంటే రాముల వారి ఆశీస్సులు మీపైన ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో ఏదైనా వివాహం జరిగేటప్పుడు లేదా శుభకార్యం జరిగేటప్పుడు కూడా ఈ అయోధ్య అక్షింతలను తరంబ్రాల బియ్యంలో కలపండి. ఇలా చేయడం వల్ల మీ కూతురు అత్త ఇంట్లో ఆనందంగా ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి అయోధ్య అక్షింతలను మీకు సంతానం ఉంటే ఆ పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు ఖచ్చితంగా లభిస్తాయి. జీవితంలో ఉన్నత స్థాయికి, గొప్ప స్థాయికి ఎదుగుతారు. ప్రతి నిత్యం కూడా రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది.
అలాగే ఈ ఒక్క మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తూ ఉంటారో అలాంటి వారికి సకల శుభాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వం సమర్థదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శ్రీరాముని యొక్క ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు మనకి చెప్తూ ఉన్నాయి. కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఎన్నో సకల శుభాలు కూడా కలుగుతాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం, అలాగే వ్యాపారం లేని వారికి వ్యాపారంలో లాభాలు, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా ప్రాప్తిస్తుంది. ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అని 108 సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని 3 సార్లు పలికితే చాలు, మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే ప్రతిరోజు కూడా శ్రీరామనామం జపిస్తారో అలాంటి వాళ్ళకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందట. ఏ దేవుని యొక్క నామం పలికినా పలకకపోయినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. కానీ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే 6 దేవతలు పలుకుతారట. అది ఎలాగంటే రామ్ అంటే రాముడు పలుకుతాడు. రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. శ్రీరామ అంటే విశిష్టత. శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి అంటే విష్ణువు పలుకుతాడట. మా అంటే శివుడు పలుకుతాడు. శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఖచ్చితంగా కూడా కొలువుదేరి ఉంటుంది అని చెప్పి మన పండితులు చెబుతూ ఉంటారు. ఈ ఒక్క ఇలా నామం పలికితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారట. శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటకు వచ్చి ఆ పాపాలన్నీ కూడా అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకొని ఉంటుందట. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే మా అంటే మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న ఆ పాపాలు అన్నీ కూడా మనలోకి అస్సలు ప్రవేశించలేవట. ఎలాంటి దుష్టశక్తులు కూడా మన దరిదాపుల్లోకి కూడా రాలేవు. రామనామాన్ని తారక మంత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు కూడా మన జీవితం అనేది సాఫీగా సాగుతుందని చెప్పి మన పండితులు అంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ జనవరి 22వ తేదీన ఖచ్చితంగా శ్రీరాముని పూజించాలనే నియమం ఏమీ లేదు. కానీ నమ్మకంతో చేసే పూజలకు ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముని విగ్రహం అనేది అంగరంగ వైభవంగా పూజించారు. కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం కూడా అలవాటు చేసుకొని శ్రీరాముణ్ణి పూజించండి. ఆ బాలరాముని యొక్క అనుగ్రహం మీపై ఉంటే ఖచ్చితంగా ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. ధన్యవాదములు. ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.